శుక్రవారం రోజున నేను పూజ ఇంట్లో ఎలా చేసుకుంటా అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా ఈ శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి కదండీ! ఇంకా విఘ్నేశ్వర స్వామి వారికి కూడా పూజ నేను ఎలా చేసుకున్నా అనేది వీడియోలో చూపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా తులసి అమ్మవారికి ఇలాగా పసుపు బొట్లవి ముందు రోజు నైటే పసుపు బొట్లో పెట్టుకుంటానండి ఇలాగా. ఇంకా అన్నీ మార్నింగ్ అంటే మనకి కుదరదు కదా! ముందు రోజు నైటే నేను అన్నీ ఇలాగా అమ్మవారికి పసుపు బొట్లో పెట్టుకొని, ఇంకా ప్రతి శుక్రవారం ముందుగా తులసి అమ్మవారికి పూజ చేసుకుంటా అనమాట. తులసి అమ్మవారి పూజ అయ్యాకే ఇంట్లో పూజ అది చేసుకుంటానండి. ఇంకా ఇలాగ తులసి అమ్మవారికి గంధం బొట్లు, పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని, ఇంకా పూలతో అలంకరణ అది చేసుకున్నాక దీపం అది వెలిగించుకొని, అమ్మవారికి ధూపం అది చూపించుకున్నా. ఇంకా తులసి అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనసులో ఓం తులసీదేవియే నమః, ఓం తులసీ మాత అనుకుంటూ పూజ చేసుకుంటే మంచిదనమాట. ఇంకా నేనైతే ఎలా పూజ చేసుకున్నా అనేది వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇంకా తులసి అమ్మవారికి ఇలాగ దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని, అమ్మవారి నామం మనసులో తలుచుకుంటూ ఇలా తులసి అమ్మవారి పూజ చేసుకున్నా అనమాట. మనం ప్రతిరోజు తులసి పూజ చేసుకుంటే మంచిదేనండి. కుదరనప్పుడు మనకి గురువారం గానీ, శుక్రవారం గానీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి తులసి అమ్మవారికి ఇంట్లో. ఇంకా తులసి అమ్మవారి పూజ అంతా అయిపోయాక ఇలాగా అమ్మవారికి ఇలాగా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని ఇంకా ఇలా పూజ చేసుకున్నా. ఇంకా ముగ్గది వేసుకున్నాను. అదే మీకు చూపిస్తున్నానండి. ఇంకా గడపకు కూడా నేను పసుపు బొట్లు అవి ముందు రోజు నైటే అన్నీ పెట్టుకుంటా అనమాట. ఇంకా గడపకి కూడా ఇంకా అలాగా పసుపు బొట్లు అవి పెట్టుకొని, ఇంకా తులసి అమ్మవారి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని, ఇంకా చివరిలో ఇలా హారతి అయితే చూపించుకుంటున్నాను అనమాట. ఇంకా అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చే ఒక లైకు 10 మందికి షేర్ అవుతుందనమాట. అందుకే మీకు లైక్ చేయమని చెప్తున్నా. ఇంకా ద్వారలక్ష్మి పూజ చేసుకుంటానండి. ప్రతి శుక్రవారం ఇలాగా పసుపు బొట్లో పెట్టుకొని గుమ్మానికి అమ్మవారికి ఇలాగ ద్వారలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటా అనమాట. 2 వైపులా ఇలా దీపం అది వెలిగించుకొని, ఇంకా ద్వారలక్ష్మి దేవికి కూడా పసుపు, కుంకుమ బొట్లన్నీ పెట్టుకొని, ఇంకా దీపధూప నైవేద్యాలు ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలాగే ద్వారలక్ష్మి పూజ కూడా ప్రతి శుక్రవారం చేసుకుంటాను. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా ఇలాగ అన్నపూర్ణ దేవికి కూడా స్టవ్ పక్కన అన్నపూర్ణ దేవికి కూడా ఇలాగా నేను పూజ అది చేసుకుంటాననమాట. ఇలాగ అన్నపూర్ణ దేవికి కూడా ఫ్లోర్ మీద ఇలాగా బొట్లు, గంధం బొట్లన్నీ పెట్టుకొని, ఇంకా చిన్న ముగ్గది వేసుకొని, అన్నపూర్ణ దేవికి కూడా ఇలా పూజ అది చేసుకుంటానండి. దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని, ఓం అన్నపూర్ణాదేవియే నమః అని అనుకుంటూ అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని ఇలా హారతి అది చూపించుకుంటాను. ప్రతి ఫ్రైడే నేను ఇంక ఇలాగే పూజ అది చేసుకుంటానండి ఇంట్లో. అదే మీకు చూపిస్తున్నాననమాట. ఇంకా ఇక్కడ అన్నపూర్ణాదేవికి కూడా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని, ఇంకా ఇలాగా అమ్మవారికి పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా అన్నపూర్ణదేవి నామం చదువుకుంటూ మనసులో ఓం అన్నపూర్ణదేవియే నమః అనుకుంటూ చదువుకుంటూ కంప్లీట్ చేసుకున్న పూజ. ఇంకా ఇలాగ మనం కిచెన్‌లో ఇలాగ స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మంచిదండి. స్టవ్ దగ్గర ఇలాగా స్వస్తిక్ గుర్తు వేసుకుంటే రెడ్ కలర్ అంటే కుంకుమతో అలాగా స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మంచిదనమాట. ఇదిగోండి ఇంక ఇలాగ నేను స్వస్తిక్ గుర్తు అది వేసుకున్నా అనమాట. ప్రతి ఫ్రైడే ఇలాగ స్వస్తిక్ ఇలాగ వేసుకుంటానండి నేను. స్టవ్ దగ్గర ఇలా వేసుకుంటే మంచిదనమాట. ఇంకా పొయ్యికి కూడా మనం పూజ చేసుకుంటే మంచిది కదండీ. స్టవ్‌కి ఇలాగా దీపం అది చూపించుకొని హారతి అది చూపించుకున్నా అనమాట. ఇంకా ఇలాగ కంప్లీట్ అయ్యాక ఇంట్లో పూజ అది స్టార్ట్ చేసుకున్నానండి. ముందుగా లక్ష్మీ అమ్మవారికి ఇలాగా నేను అభిషేకం చేసుకున్నాను. ప్లెయిన్ వాటర్‌తో పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా ప్లెయిన్ వాటర్‌తో అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అభిషేకం అది చేసుకున్నానండి శుక్రవారం అని. ఇంకా సంకష్టహర చతుర్థి అని విఘ్నేశ్వర స్వామి వారికి కూడా ఇలాగా అభిషేకం చేసుకున్నానండి. పాలతో అభిషేకం చేసుకున్నాను. విఘ్నేశ్వర స్వామి వారికి ఇలాగా పాలతో అభిషేకం చేసుకుంటూ మనసులో స్వామివారి నామం తలుచుకుంటూ ఓం గం గణపతియే నమః అనే నామాన్ని చదువుకుంటూ స్వామివారికి ఇలాగ పాలతో అభిషేకం చేసుకున్నాక పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా ప్లెయిన్ వాటర్తో అభిషేకం అది ఇలా చేసుకున్నానమాట. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా ఇలాగా స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా నేను అందుకని ఇలాగ అభిషేకం అది చేసుకుని మీకు వీడియోలో చూపిస్తున్నానమాట. ఇంక ఇలాగ స్వామివారికి అభిషేకం అంతా అయిపోయాక పూజ అది స్టార్ట్ చేసుకున్నానండి. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా ప్లెయిన్ వాటర్తో అభిషేకం అది ఇలా చేసుకున్నానమాట. ఇంకా అభిషేకం అంతా అయిపోయాక స్వామివారికి గంధం బొట్లు పెట్టుకొని, ఇంకా పూలతో అలంకరణ అది చేసుకున్నానండి. పూలతో అలంకరణ అది చేసుకున్నాక స్వామివారికి
దీపం, ధూపం అన్నీ చూపించుకున్నానండి. ఇంకా శుక్రవారం కదండి, లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ, అష్టోత్తరనామాలు అవన్నీ చదువుకొని ఇంకా దుర్గాదేవికి కూడా పూజ అది చేసుకున్నాను అనమాట. ప్రతి శుక్రవారం నేను ఇంట్లో పూజ ఇలాగే చేసుకుంటాను. ఇంకా సంకష్టహర చతుర్థి వచ్చిందని ఇలాగ విఘ్నేశ్వర స్వామి వారికి కూడా పూజ అది చేసుకున్నానండి ఫ్రైడే. ఇంకా నేను ఎలా చేసుకున్నాను అనేదే వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని స్వామివారికి అష్టోత్తరనామాలు చదువుకుంటూ పూలతో ఇంకా గరిక కూడా సమర్పించుకున్నానండి స్వామివారికి. ఇలాగ గరిక కూడా సమర్పించుకుంటూ అష్టోత్తరనామాలు ఒకటి చదువుకుంటూ పూలతో ఇలాగ స్వామివారికి పూజ అది చేసుకున్నాను. ఇంకా దుర్గాదేవికి ఇంకా లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ అది చేసుకున్నానండి. అష్టోత్తరనామాలు చదువుకొని పూజ ఇలాగ కంప్లీట్ చేసుకున్నాను ఈ ఫ్రైడే అనమాట. ఇంకా స్వామివారికి దీపం, ధూపం ఇంకా ఫ్రూట్ అది నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా చిన్న పసుపు గణపతిని కూడా చేసుకున్నానండి. విఘ్నేశ్వర స్వామి వారి దగ్గర చిన్న పసుపు గణపతి పెట్టుకొని ఇంక ఇలా పూజ అది స్టార్ట్ చేసుకుంటూ ధూపం అది చూపించుకున్న స్వామివారికి. ధూప నైవేద్యాలన్నీ సమర్పించుకుంటూ స్వామివారికి ఓం గం గణపతియే నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి పూజ ఈ ఫ్రైడే నేను ఇలాగా కంప్లీట్ చేసుకున్నానండి. సంకష్టహర చతుర్థి అని విఘ్నేశ్వర స్వామివారికి కూడా పూజ చేసుకొని ఇంకా లక్ష్మీ అమ్మవారికి, దుర్గాదేవికి కూడా పూజ అది ఇలా చేసుకున్నా ఈ ఫ్రైడే. అదే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. ఇంకా నేనైతే ఇలాగే చేసుకున్నాను అనమాట. స్వామివారికి ఇలాగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సంకష్టహర చతుర్థి రోజున మనకి ఏమన్నా కోరికలు ఉన్నా ముడుపు కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ముడుపు అది ఏమీ కట్టుకోలేదు, మామూలుగా స్వామివారికి పూజ చేసుకొని నైవేద్యం అది సమర్పించుకొని ఇంకా ఆ రోజంతా నేను ఫాస్టింగ్ ఉన్నానమాట. ఇంకా ఈ శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి రోజున నేను ఉపవాసం ఉంటూ స్వామివారికి ఉపవాసం ఉండి ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా. ముడుపు అదేమి కట్టుకోకుండా మామూలుగా స్వామివారికి పూజ చేసుకున్నానండి. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా స్వామివారికి అష్టోత్తరనామాలన్నీ చదువుకొని ఓం గం గణేశాయ నమః, ఓం గం గణపతియే నమః అనే నామాన్ని మాత్రం 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా సంకష్టహర చతుర్థి ప్రతి నెల వస్తుంది కదండి, ప్రతి నెలలో ఒకసారి వస్తుందన్నమాట స్వామివారికి. ఇంక ఇలాగా చేసుకుంటే మంచిదండి. సంకష్ట చతుర్థి రోజున స్వామివారికి, విఘ్నేశ్వర స్వామివారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా స్వామివారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని ఇంక ఇలాగా స్వామివారికి పంచహారతి అది చూపించుకున్నాను అనమాట. నేను పూజ చేసేటప్పుడు ఫ్లోర్ మీద ముగ్గు వేసుకుంటా కదండి, బియ్యపిండి ముగ్గు, అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. బియ్యపిండి ముగ్గు వేసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా స్వామివారికి పంచహారతి అది ఇలా చూపించుకున్నాను అనమాట. స్వామివారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని పంచహారతి చూపించుకుంటే చాలా మంచిదండి. ఇంకా పంచహారతి అది ఇలా చూపించుకుంటూ స్వామివారికి పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను ఈ ఫ్రైడే. ఇలాగ పూజ చేసుకున్నాను అనమాట విఘ్నేశ్వర స్వామివారికి, ఇంకా దుర్గాదేవి, ఇంకా లక్ష్మీ అమ్మవారికి పూజ ఇలా చేసుకున్నానండి. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. పంచహారతి చూపించేటప్పుడు కూడా స్వామివారి నామం మనసులో తలుచుకుంటూ పూజ ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా పంచహారతి చూపించితే చాలా మంచిదండి. మనం ఏదన్నా పూజ చేసుకున్నా, ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు, పండగలప్పుడు ఇలాగా స్వామివారికి పంచహారతి చూపించుకుంటే చాలా మంచిదన్నమాట దేవుళ్ళకి. ఇంకా అదే నేను ఇలాగ చూపిస్తున్నాను, అదే మీకు వీడియోలో చెప్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇలాగే చేసుకున్నానండి పూజ. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు పూజ సంకష్ట చతుర్థి రోజున అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా స్వామివారి పూజ అంతా అయిపోయాక మీరు కూడా హారతి తీసుకుంటారని పంచహారతి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంకా స్వామివారి పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చే లైక్ ఇంకా 10 మందికి షేర్ అవుతుందన్నమాట. ఇంకా ఈ శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి రోజున నేను ఇంట్లో పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా స్వామివారి పూజ ఇలా కంప్లీట్ అయ్యాక ఇంకా హారతి అది మీకు కూడా చూపించి ఇంక ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పూజ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా స్వామివారి పూజ అయ్యేంత వరకు ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం గం గణపతియే నమః అనుకుంటూ సంకష్ట చతుర్థి రోజున పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా లక్ష్మీ అమ్మవారి నామం కూడా చదువుకుంటూ ఓం మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.